ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాల మీద మీరు దేశంలో ఈ విషయాన్ని చర్చకు పెట్టినందుకు మొదట మీకు మీ యాజమాన్యానికి ధన్యవాదాలు. అయితే ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులకు అదేవిధంగా వీక్షకులకు అందరికీ నమస్కారం. అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కానీ, తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అయినప్పటి నుంచి కానీ, ఈ పెట్రోల్ విషయాలు హెచ్చు తగ్గులు గానీ వీటిని ఇదేం కొత్త కాదు. ఈరోజు లాస్ట్ ఏమీ కాదు. ఎందుకంటే హ్మ్. భారతదేశంలో ఉత్పత్తి లేనిది, మన అవసరాలను తీర్చలేని ఒక ఇంధనానికి సంబంధించినటువంటి విషయం ఇది. కాబట్టి ఎప్పుడైతే మీకు గల్ఫ్ లో యుద్ధం రావటం, తర్వాత అంతకు ముందు ఏదైతే రష్యాకు సంబంధించి యుద్ధం రావటం, మనకు దీని వల్ల రేట్లు పెరగడానికి అవకాశం ఏర్పడింది. అయితే మొదట ఇరాన్ గాని, తర్వాత ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని యుద్ధం జరిగిన సందర్భంలో భారత ప్రభుత్వం ఒక అంచనా వేసింది. ఇది ఒక 10-15 రోజుల పాటే సాగుతుంది. తర్వాత చర్చల ద్వారా ముగిస్తుంది అన్న కోణానికి వచ్చినప్పుడు కొంత చూద్దాం, వేచి చూద్దాం అన్న ధోరణికి వచ్చింది. అందులో కాబట్టే ప్రతిరోజు కూడా ఆయిల్ కంపెనీలకు 1600 కోట్ల రూపాయల నష్టం రావడం, తర్వాత ప్రతి లీటర్ పెట్రోల్ మీద డీజిల్ మీద 32 రూపాయలు, తర్వాత పెట్రోల్ మీద 22 రూపాయలు రావడంతో సరిగ్గా ప్రభుత్వం ఒక నెల తర్వాత నిర్ణయం తీసుకొని రేట్లు పెంచడానికి 7 రూపీస్ పెంచడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది, దాన్ని అమలు చేసింది కూడా. ఇది అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు. మీరు మీరు ముందుగా మీరు 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 చెప్పిన సందర్భంలో ముందు ఈ చర్చ ప్రారంభంలో చెప్పిన సందర్భం అంటే అంతర్జాతీయ మార్కెట్లలో రేట్లు తగ్గాయి కదా, కాబట్టి ఇక్కడ యెస్. ప్రజలకు ఆ సౌకర్యం వస్తుందా అని 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 మీరు ప్రశ్న వేశారు. ఇది యెస్. సామాన్య ప్రజలలోనూ మిగతా అన్ని రాజకీయ పక్షాల్లోనూ సమాజంలోనూ జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇక్కడ మనం ఒక 4-5 విషయాలు పెట్రోల్ వాడకంలో గాని, చమురు దిగుమతుల్లో గాని, ఒప్పందాలు గాని, తర్వాత డాలర్ ప్రైజ్ గాని ఒక 4-5 విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ఒకటి, మొదట డాలర్ అనేది అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుదలకు చాలా రకరకాల కారణాల వల్ల డాలర్ రేటు పెరుగుతూ ఉంటుంది, రూపాయి కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇది 2004 నుంచి 2014 వరకు సాగింది. 26 వరకు కూడా కంటిన్యూగా కొనసాగుతుంది. మేము 2014లో అధికారంలోకి వచ్చినప్పటికీ 70 రూపాయల డాలర్ తో చలామణిలో ఉండేది. తర్వాత అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ఒప్పందాలని ఈ రోజు చేసుకోరు. ఏదైనా ఒకవేళ అది ఆ ట్రాన్సిట్ ఒప్పందం జరిగిన తర్వాత ఇక్కడికి రావాలంటే కనీసం అంటే ఒక నెల రోజులు పడుతుంది. వాటి ప్రాసెస్ చేయటము, తర్వాత ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇక్కడికి ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, యుద్ధ సమయంలో ఇన్సూరెన్స్ ధరలు ఎక్కువ రావడం కానీ, ఇటువంటివంతా మనందరికీ తెలిసిన విషయాలే. పెట్రోలియం, చమురు ఉత్పత్తులకు సంబంధించినటువంటి విషయాలు. అయితే అవన్నీ ఇక్కడికి వచ్చేసరికి ఆ ట్రాన్సిస్ట్, ఆ ఇండెంట్ వచ్చిన రేట్లు ఇక్కడ మనకు పంచుతారా లేదా అని చెప్తారు. అయితే గడిచిన ఒక 60 రోజులలో జరిగినటువంటి మార్పులలో ప్రతిరోజు 1600 కోట్ల రూపాయల ఆయిల్ కంపెనీలు నష్టాలు భరించాయి. గతంలో 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు దగ్గర దగ్గర 40,000-45,000 కోట్ల రూపాయల ఇరాన్ కు సంబంధించినటువంటి పెట్రోలియం కొనుగోలులో జరిగినటువంటి నష్టాలను ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెల్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా దేశంలో ట్యాక్సుల విషయాలు కూడా వీటిని ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే దేశవ్యాప్తంగా. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు సంబంధించి ట్యాక్సులు వేయడానికి వాటికి అవకాశం ఉంది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆదాయ వనరులలో ఇది మేజర్ గా ఉంది. 35 రూపాయల వరకు రాష్ట్రాలు ట్యాక్సులు వేస్తారు. దీన్ని కూడా ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని మేధావులు కానీ, ఆర్థిక సంబంధించినటువంటి పెద్దలు కానీ దేశం ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఏదో ఒక అంశాన్ని ముందర పెడుతున్నారు. ఏంటంటే దీన్ని వ్యాట్ కాకోకుండా జిఎస్టి పరిధిలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరు కూడా స్థానిక ప్రభుత్వాలు ఈ అంగీకారానికి లేదు. ఎందుకంటే వారికి రాత్రి 12 గంటలు దాటుతానే లీటర్ కి సంబంధించి ఒక 35 రూపాయలు కరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడే పరిస్థితి ఈ రోజు వ్యాట్ ద్వారా వాళ్ళు స్వతంత్రంగా జిఎస్టి పరిధిలోకి రాకోకుండా వేసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత వీటన్నిటి కూడా తగ్గింపుకు సంబంధించినట్టుగా కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి కూడా రకరకాలుగా ఒక 3 దఫాలుగా సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ గాని, సుంకం గాని తీసివేసే పరిస్థితిని నిన్నటికి నిన్న కూడా గల్ఫ్ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక 10 రూపాయలు తగ్గించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ రేటు కేంద్రంలో పెరిగినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ లీటర్ కు వ్యాట్ పెరిగిన దాని డబ్బుల మీద కూడా ఇప్పుడు 7 రూపాయలు పెరిగితే ఇప్పుడు మీకు తెలంగాణలో, హైదరాబాద్ లో అదే 7 రూపాయలకు వ్యాట్ వేసే 35% లెక్కన 33% పక్కన లెక్కన రేట్ వేసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది.
కాబట్టి చమురు కంపెనీలన్నీ కూడా అవి కూడా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, షేర్ మార్కెట్లలో ఉన్నటివి, సెబీకి సంబంధించిన విషయాలు. నష్టాలు వచ్చినా కూడా, లాభాలు వచ్చినా కూడా అవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా షేర్లు కొన్నవారు నష్టం వస్తే నష్టాన్ని కూడా భరించే పరిస్థితిని ఈ రోజు షేర్లు నష్టపోయే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. కాబట్టి రానున్న రోజులలో ఇంకొక ఇంకొక 2-3 రోజులలో ఇంకొక 2-3 నెలలలో రానున్న రోజులలో కూడా ప్రైజ్ తగ్గించే అవకాశాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తీసుకునే నిర్ణయాన్ని ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇటువంటి విషయాల పట్ల ప్రతిపక్షాలు వీటిని రాజకీయంగా ఏదో అంతర్జాతీయ మార్పుల్లో జరుగుతున్నటువంటి విషయాలను రాజకీయంగా వాడుకోవటానికి, తర్వాత ధరల పెరుగుదలను ఇవన్నీ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈ ధరలన్నీ పెరిగిన పరిస్థితుల్లో మనం ఈ విషయాలు చర్చించినట్లయితే 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో 10.5 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అదే ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ యోజన పథకం కింద ఈ రోజు 34 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది దేశంలో. తర్వాత ఎంత పెరిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సబ్సిడీ భరిస్తూనే ఎక్కువ పెరగకోకుండా కూడా సామాన్యులకు భారం కాకోకుండా కూడా వేసే పరిస్థితి. నిన్న కూడా కమర్షియల్ గ్యాస్ ఏదైతే సరఫరాలో గానీ మిగతా వాటి నిష్పత్తిలో గానీ ఒక 50% ఇంక్రీజ్ చేసి సాధారణ పరిస్థితులు దేశంలో నెలకొంటున్నాయి. పశ్చిమాసియాలకు సంబంధించిన ఇజ్రాయెల్ గానీ, ఇరాన్ గానీ, అమెరికా మధ్య సంధి కుదిరింది. వాటి ఫలితాలు కూడా రానున్న రోజులలో చక్కగా రావడానికి అవకాశం ఉంది. ఇంతలోనే మిగతా ఈ దేశంలోని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గానీ, రాహుల్ గాంధీ గారు గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ ఇదేదో వేరే కంపెనీలకు ఆదాని అంబానీ అన్న దాంట్లో వెళ్తూ ఉన్నారు. ఈ పెట్రోలియం ఉత్పత్తిలో అంతర్జాతీయ పరిమితులకు లోబడి మనకు కొన్ని ప్రజలతో ఆఫ్ ది రికార్డు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా కేంద్ర ప్రభుత్వం మిగతా దేశాల్లోని రాజకీయ పార్టీలతో గ్లోబల్ రాజకీయ పరిస్థితులను పట్టించి జియో పాలిటిక్స్ ఆధారంగా ఈ రోజు దౌత్య చర్చలు నడుపుతుంది. కాంగ్రెస్ పార్టీ అందుకనే రష్యాతో కొనుక్కోకుండా ఈ రోజు ఇప్పటికి కూడా మీకు మే నెలలో గానీ, జూన్ లో కానీ అత్యధికంగా దిగుబడి చేసుకున్నటువంటి మిలియన్ ఈ రోజు ఏదైతే తీసుకొని వస్తున్నామో మనం ఎక్కువ బ్యారెల్ సమురు చేస్తున్నాం. ఒక నిమిషం, ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఇటు ఈ ధరలు తగ్గకపోవడానికి ఒక కారణం ఏదైతే డాలర్ విలువ ఇటు రూపాయితో పోలిస్తే కాస్త ఎక్కువ ఉండడము, రూపాయి కాస్త విలువ తగ్గడము అంటూ కూడా చెప్తున్నారు. సో ఇది గతంలో నుండి కూడా చూసుకుంటే ఇటు ప్రజల్లోనైనా అదేవిధంగా ప్రతిపక్షాల్లోనైనా ఒకటే ఆలోచన, ఒకటే సందేహం ఉంది. ఏదైతే ఈ డాలర్కి సంబంధించినటువంటి విషయంలో రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది, రూపాయి పతనం ఎందుకు మొదలవుతుంది, అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానికి ఏం చెప్తారు మీరు? చూడండి, ఈరోజు 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు $325 బిలియన్. ఈ రోజు 2026కి వచ్చేసరికి $680 బిలియన్, 80 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈవెన్ గోల్డ్ నిల్వలు కూడా అది ఫిజికల్ గా కానీ, తర్వాత గోల్డ్ బాండ్ల రూపంలో కానీ అధికంగానే ఉన్నాయి. అయితే డాలర్ మారక వ్యయంలో అంతర్జాతీయంగా ఈరోజు ఏదైతే డాలర్ కు ఉన్నటువంటి వాటి ఒక కెపాసిటీ గానీ, అమెరికా యొక్క ఒక విస్తరణ వాదంలో ఏదైతే ఉంది కానీ వాటిలో అది టాప్ లో నుండి మిగతా అన్ని కూడా కొంటున్నారు. అది డాలర్ పెరిగితే కూడా ఇంకొక విషయం కూడా ఉంది. ఈ దేశం నుంచి ఎవరైతే ఎగుమతులు చేస్తున్నారో భారతీయ ఉత్పత్తిదారులు, భారతీయ వ్యాపారులు, తర్వాత విదేశాల నుంచి మనకు రెమిటెన్స్ వచ్చేటి కానీ డాలర్ల రూపంలో ఇక్కడ రూపాయి పెరిగినప్పటికీ కూడా అందులో అది సమం చేయడానికి కూడా కొంత ఉపయోగపడుతుంది. అదే విధంగా డాలర్ పెరుగుదలను మనం భారతదేశం నియంత్రించే కోసం ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ వంటి దేశాలతో కూడా రూపాయి మనకు డీజిల్ వాళ్ళు ఇస్తే, మనం పెట్రోలియం ప్రొడక్ట్స్ మనకి ఇస్తే మనం రూపాయలు చెల్లించి తీసుకునే పరిస్థితిని కూడా ఈరోజు చేస్తుంది. అదే విధంగా స్వైప్ సిస్టమ్ లో కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో వాటిని కూడా నియంత్రణ చేసే పరిస్థితి ఈ రోజు వస్తుంది. అదే విధంగా రష్యాతో కూడా రూపాయితోనే మారకం చెల్లింపులు చేసే విధంగా కూడా జరిగే ప్రయత్నం జరుగుతుంది. మనకి ఎక్కువగా ఉత్పత్తులు మనకు భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువులు ఎక్కడి నుంచి అంటే గల్ఫ్ దేశాల నుంచి, పశ్చిమాసియా దేశాల నుంచి కూడా మనం చేసుకున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తాం. డాలర్ పెరుగుదలకు సంబంధించి మిగతా వారు ఎప్పుడైనా మాట్లాడుతున్నట్టే 2004లో 2008లో 35 రూపాయల నుంచి 38 రూపాయల మధ్య డాలర్ ఉన్నాయి. 2014 వచ్చేసరికి 70 రూపాయల వరకు డాలర్ మార్కెట్. అంటే దానికి కాంగ్రెస్ పార్టీనో తర్వాత మన్మోహన్ సింగ్ గారినో ఇంకొకరినో మనం నిందించాల్సింది లేదు. అంతర్జాతీయంగా ఆర్థికంగా జరుగుతున్నటువంటి మార్పులకు
లోన్ అవుతుంది రూపాయి. అక్కడికి కూడా ఈ రూపాయి మారకం బలపడాలి, డాలర్ను తగ్గించాలనే ఉద్దేశంలో భారతదేశం మనము చేసే ఎగుమతులు, మనం చేసుకున్నటువంటి దిగుమతులు, ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసం ఉండటం కోసమే సర్ప్లస్ దేశంగా ఎగుమతులు చేసుకునేటప్పుడు డాలర్లలో చెల్లించుకోకుండా ఉండే కోసం భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృషి చేస్తుంది. రానున్న రోజులలో ఇప్పుడు మనం ఉదాహరణకు రక్షణకు సంబంధించినటువంటి ఆయుధాల కొనుగోలులో గాని, రక్షణ ఉత్పత్తులు గాని మనం విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నాం. వాటన్నిటికి కూడా ఈ రోజు మనం డాలర్లలో పే చేసే పరిస్థితి. అయితే ఈ రోజు 1,75,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రక్షణ ఉత్పత్తులను భారతదేశం ఎగుమతి చేస్తుంది. ఈ రోజు విదేశాల నుంచి అన్నిటి కూడా మనకు డాలర్ల రూపంలోనే మనకు రావడం జరుగుతుంది. అందులో కాబట్టి మీకు ఈ రోజు డాలర్ల నిల్వలు పెరిగినాయి. వాటిని కూడా డాలర్లను రిజర్వ్ బ్యాంకు బయటికి తీసి ఎప్పటికప్పుడు డాలర్ బలపడుకోకుండా రూపాయిని బలపరిచే విధంగా కూడా నిధులు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది. అందుకనే నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో మనకు ఒక పిలుపు ఇచ్చారు మే 14వ తారీఖున. ఏమనిపించారు? దేశ ప్రజలందరూ కూడా కొంత పొదుపు చేయడానికి సహకరించాలి, బంగారు కొనుగోళ్లకు, తర్వాత అదే విధంగా ఎరువులకు సంబంధించినటువంటి విషయాలలో, తర్వాత అదేవిధంగా పెట్రోలియం ఫ్యాట్, వీటన్నిటి కూడా పొదుపు చేయాలని వారు పిలుపునివ్వడం కదా ప్రజలను కూడా స్పందించారు. దాని ఫలితాలను కూడా మనం ఇప్పుడిప్పుడే చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు అత్యధికంగా దేశ బడ్జెట్ లో మనము ప్రతి నెల 3,000 కోట్ల రూపాయల దగ్గర మనము దిగుమతులు 30,000 కోట్ల రూపాయల దగ్గర వాటి ఉత్పత్తులను పెట్రోలియం ఫ్యాట్ దిగుమతి చేస్తుంది. వాటిని వీలైనంత ఇరాన్ లాంటి దేశంతో రూపీలతో చెల్లించడం కానీ, రష్యాతో రూపీలు చెల్లించడం కానీ, ఆ తర్వాత మిగతా వాటి కూడా డాలర్లలో వెనిజులా లాంటి దేశాలతో కూడా తీసుకొచ్చే పరిస్థితిని మనం అందరం కూడా గమనిస్తాం. అదే విధంగా నెక్స్ట్ ఎక్కువ దిగుమతి చేసుకోవడానికి, డాలర్ పెరగడానికి కారణమైంది ఏంటి అంటే ఎక్కువగా మనకు వచ్చేసి పెట్రోల్ కు సంబంధించిన, గోల్డ్ కు సంబంధించినటువంటి విషయం. ప్రతి సంవత్సరం మనం 800 పైచిలకు టన్నుల దిగుమతిని మనం ఈ రోజు దిగుమతి చేసుకుంటున్నాం. అందుకనే నిన్న ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జొన్నగిరి వద్ద బంగారు ఉత్పత్తిని కూడా ప్రారంభం చేయారు. ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొన్నారు. తర్వాత అక్కడ కూడా ఒక రోజుకు 1 కిలో 750 గ్రామ్స్ కూడా ఉత్పత్తి ఇచ్చాం. మన అవసరాలు తీర్చలేదు. అయితే 1 టన్ను వరకు ఉత్పత్తి అవుతుంది. అయితే దాని అవసరాలు కూడా తీర్చలేదు. అంటే ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో విషయాలలో వీటన్నిటి కూడా జరుగుతుంది. ఇక్కడ రానున్న రోజులలో ప్రజలకు ఉపశమనం కలిగే విధంగా పెట్రోల్, డీజిల్ రేట్లను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అయితే మిగతా వీటన్నిటిని విమర్శించే పార్టీలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, నాయకులకు కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే ఈ పెట్రోల్, డీజిల్ వీటిని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొని వస్తే బాగుంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది. దాన్ని వెల్కమ్ చేస్తారు ప్రజలు కూడా. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ పరిణామాలతో రోజువారీ రేట్లకు కూడా అనుసంధానం అయితే బాగుంటుందని ఇంకొక విధంగా కూడా మనం ప్రజల తరపున కూడా కోరుకోవచ్చు.